ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము 16వ అధ్యాయము. ఎందరు భక్తులో అన్ని రూపాలు. ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు వివిధ రూపాలలో వారికి దర్శనమిచ్చి అనుగ్రహించారు బాబా. విశ్వమంతా తమ మనోరూపంగా గల ఆ సద్గురువుకు అదొక లెక్కలోనిది కాదు. ఒకప్పుడు బాంద్రాలో శ్రీమతి పురందరేకు కలరా వచ్చింది. వైద్యులు కూడా ఆశ లేదన్నారు. అప్పుడు వారింటి ఎదుట దత్తమందిరం ప్రక్కన నిలబడి సాయి దర్శనమిచ్చారు. పురందరేకు ఉది ఇచ్చి తీర్థంలో కలిపి ఆమెకివ్వమన్నారు. అలా చెయ్యగానే ఆమె త్వరలో కోలుకున్నది. ఒకసారి మహల్సాపతి పల్లకిలో ఖండోబా విగ్రహం పట్టుకొని ఆ దేవునికి ముఖ్యస్థానమైన జజూరిలో జరిగే ఉత్సవానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి అతడు దిగులుగా పల్లెకి నానుకొని నిల్చుండగా తన వెనుక ఎవరో ఉన్నట్లు తోచి తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు. ఆయన తనతో ఉన్నారని గుర్తించిన మహల్సాపతి సాటి వారికి ధైర్యం చెప్పి 4 రోజులు ఉత్సవంలో పాల్గొన్నాడు. తర్వాత అందరూ షిరిడీ చేరగానే సాయి, యాత్ర బాగా జరిగింది కదూ, నీవు పల్లకి నానుకొని నిల్చున్నప్పుడు నేనక్కడికి వచ్చాను అన్నారు. శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ 1908లో చాతుర్మాస్యానికి కోపార్గంలో ఉన్నది. ఒకరోజు ఆమె వద్దకొక ఫకీరొచ్చి రొట్టెలు, ఉల్లి పచ్చడి కోరారు. చాతుర్యస్యంలో తాను ఉల్లి వాడనని ఆమె చెప్పగానే ఆ ఫకీరు వెళ్ళిపోయారు. బాబా ఉల్లి తింటారు గనక ఆ ఫకీరు వారేనని ఆమెకు స్ఫురించింది. తర్వాత ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు, నాకు రొట్టెలు, ఉల్లి పచ్చడి ఇవ్వలేదు కదా, ఎందుకొచ్చావు అన్నారు బాబా. ఆమె అవి సమర్పించడానికే వచ్చానన్నది. బల్వంత్ కోజోకర్ 1911లో ఒక రోజున మసీదులో బాబా వద్ద సెలవు తీసుకొని తిరుగు ప్రయాణమై కొంత దూరం వెళ్ళాక అదే తనకు చివరి దర్శనమని తోచి మరలా ఆయననొక్కసారి చూడాలనిపించింది. కాని అది షిరిడీ సాంప్రదాయానికి విరుద్ధము కదా అనుకుంటే అక్కడ లెండీలో కంచెలోంచి బాబా తొంగి చూచి, వెళ్తున్నావా, మంచిది, వెళ్ళిరా అన్నారు. మసీదులో ఉన్న బాబా లేండి వద్ద దర్శనమివ్వడమే ఆశ్చర్యం. రేగే తన కుమార్తె వివాహానికి 1914లో బాబాకు ఆహ్వానం పంపాడు. స్వయంగా వివాహానికి రాగలనని ఆయన జాబు రాయించారు. సరిగ్గా ముహూర్తానికి పోస్టులో సాయి వద్ద నుంచి విభూది, దానిని వధువరులకు పెట్టమన్న ఆదేశము అందాయి. అదే సమయానికి ఒక ఫకీరొచ్చి అతని మామగారిని 1 పైసా దక్షిణ కోరాడు. పని తొందరలో అతడు పట్టించుకోలేదు. కానీ వచ్చింది సాయియేనని తర్వాత స్ఫురించి బాధపడ్డాడు. వచ్చినది సాయియే అయితే మరలా రావాలని రేగే అన్నాడు. మర్నాడే ఆ ఫకీరొచ్చి పైసా దక్షిణ కోరి తీసుకున్నాడు. కాని వింద ఆరగించలేదు. దహనులో ఒక భక్తురాలు 30 నోములు పూర్తి చేసి 200 మంది బ్రాహ్మణులకు సంతర్పణ తలపెట్టింది. దానికి బాబాను ఆహ్వానిస్తూ ఆమె కొడుకు దేవ్ జాబు రాశాడు. బాబా, నా భక్తుల సత్సంకల్పాలు నెరవేరుస్తాను. సంతర్పణకు నేను, జోగ్ మరొకరు కలిసి వస్తాము. నాకే వాహనాలు అవసరం లేదు అని జాబు రాయించారు. సరిగ్గా సంతర్పణ రోజు ఒక సన్యాసి వచ్చాడు. 2 మాసాల ముందు అతడు గోసంరక్షణ నిధి కోసం రాగా తర్వాత రమ్మని చెప్పాడు దేవ్. కానీ ఇప్పుడితడు తాను నిధికై రాలేదని, భిక్ష కోసమే మరిద్దరితో కలిసి వచ్చానని, భోజన సమయానికి రాగలమని, తమకు బండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు. అలాగే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోంచేశారు. తర్వాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సంతర్పణకు రాలేదని దేవ్ నిష్ఠూరంగా షిరిడీకి జాబు రాశాడు. ఆ ఉత్తరం తెరవకముందే బాబా, దేవ్ నిష్ఠూరంగా రాసిన జాబులే అది. నేను విరాళాలకు రాలేదని, మరిద్దరితో కలిసి విందుకు రాగలనని, మాకు బండి అవసరం లేదని చెప్పి అతనికి తెలుపుకోజూచాను. నన్నతడు గుర్తుపట్టలేదు అన్నారు. అది తెలిసి దేవ్, అతని తల్లి సంతోషించారు. బల్వంత్ నాచ్నే అన్నగారిని ప్రమాదకరమైన శాస్త్ర చికిత్సకని 1909లో
బొంబాయిలో బేజేకర్ ఆస్పత్రిలో చేర్చారు. దహనులో కుటుంబమంతా ఆతృతగా ఉన్నారు. ఇంతలో ఒక సాధు వచ్చి భిక్ష కోరాడు. నాచ్నే వదినగారు ఎంతో ఆతరంతో ఆయనకు భిక్ష పెట్టారు. కానీ ఆయన బెండకాయ కూర కావాలన్నాడు. అందరూ తినగా మిగిలిన బెండకాయ కూర ఉన్నదని, అది అతిథికి తగదని తలచి వెయ్యలేదని ఆమె చెప్పింది. ఆ కూరే అడిగి వేయించుకున్నాడా సాధువు. భోజనమయ్యాక అతడు అందరినీ ఆశీర్వదించి బొంబాయిలో శస్త్రచికిత్స క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే ఆస్పత్రి నుంచి శస్త్రచికిత్స బాగా జరిగిందని, ఆ వెంటనే ఒక సాధువు వచ్చి రోగిని ఆశీర్వదించి వెళ్లారని కబురొచ్చింది. తర్వాత 4 సంవత్సరాలకు నాచ్నే మొట్టమొదటిసారిగా షిరిడీ వెళ్ళాడు. సాయి అతనిని చూస్తూనే, నేనొకప్పుడు ఇతనింటికి భోజనానికి వెళ్ళాను. నేను అడిగితే కాని ఇతని వదినగారి బెండకాయ కూర వేయలేదు అన్నారు. ఆనందలాలి తన అనుభవము ఇలా చెప్పాడు. ఒకప్పుడు సాయి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దక్షిణ అడిగితే నేను 2 నాణాలు ఇచ్చాను. మరోసారి ఒక మార్వాడిలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు. 4 అణాలు ఇచ్చి మార్వాడి హోటల్కెళ్ళి భోంచేయమన్నాను. తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఈ వివరాలన్నీ ఆయన చెప్పి, నేనితని దగ్గరికి వెళ్ళినప్పుడు మార్వాడి హోటల్కెళ్ళి భోంచేయమన్నాడు అన్నారు. ఒకప్పుడు షిరిడీలో టెండూల్కర్ అనే భక్తుడు రోజు భోజనానికి సాయిని ఆహ్వానించి నిత్యము ఇద్దరికి భోజనం సిద్ధం చేయించేవాడు. ఒకనాటి రాత్రి 10 గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముకుంటుండగా ఒక సాధువు వచ్చి, నా అన్నం నాకివ్వు అన్నారు. అతడు భోజనమివ్వగానే, ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలువు అన్నారు సాధువు. టెండూల్కర్ గాఢ నిద్రలో ఉండి కబురు చేసినా రాలేదు. మాది నాద సాంప్రదాయం, నీవెప్పుడు ఇలాగే ఆకలిగొన్న వారికి అన్నం పెడుతుండు అన్నారాయన. మరో రోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి, ఎవరైనా అన్నం అడిగితే వ్యర్థంగా త్రిప్పి పంపకూడదు, ఏమీ లేకుంటే బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా. భక్తులకు సాయి బాహ్య రూపాలలోనే కాక స్వప్నంలో కూడా దర్శనము, సందేశము ఇచ్చేవారు. జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు. ఒకనాడు రహతా నుండి కుశాల్ చంద్ను తీసుకురమ్మని కాకాకు టాంగా ఇచ్చి పంపారు బాబా. అతనిని చూస్తూనే కుశాల్ చంద్ ఆశ్చర్యపోయాడు. కారణం, నాటి మధ్యాహ్నమే స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే షిరిడీ రమ్మని చెప్పారు. కానీ అతడు గుర్రం దగ్గర లేక వెంటనే రాలేకున్నానని బాబాకు కబురు పంపాడు. అంతలోనే టాంగా తీసుకొని కాకా అక్కడకు చేరాడు. ఇద్దరూ వెంటనే షిరిడీ చేరారు. ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగను గోదావరి స్నానానికి కోపార్గావ్ వెళ్ళాడు. అక్కడ స్నానమయ్యాక ఒక సాధువుకు పావలా ఇచ్చాడు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ, గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తమ చెయ్యి చూపారు. అక్కడ దాసగను ఆ సాధువుకిచ్చిన పావలా కాసే ఆయన చేతిలో ఉన్నది. సద్గురువు ఆశీషులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితం ఉంటుందని వారి భావం. ఒకరోజు పాటిల్ బాయ్తో సాయి నవ్వుతూ, నువ్వు గొప్ప ధనవంతుడవై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు, అప్పుడు నన్ను కూడా పిలవాలి సుమా అన్నారు. పాటిల్, బాబా నన్నెందుకు ఎగతాళి చేస్తారు, అది జరిగేది కల్లా అన్నాడు. అచ్చటి భక్తులు కూడా నవ్వుతూ, గృహప్రవేశానికి బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అన్నారు. బాబా తమాషాకే అలా అన్నారని వారి భావం. కానీ కొద్ది కాలానికి అతడు నిజంగానే భవనం నిర్మించాడు. గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించాడు. కానీ బాబాను మాత్రమే పిలవడం మరచాడు. నాటి మధ్యాహ్నం అతడింటి వద్దకొక బిచ్చగాడొచ్చి, భిక్ష ఇవ్వండి, వెళ్ళాలి అన్నాడు. కాని ఇంట్లోని వారు అతిథులు భోజనమయ్యాక భిక్ష ఇస్తామన్నా అతడు వినలేదు. ఇంతలో ఆ ఇల్లాలికి తన భర్తతో వెనుక బాబా అన్న మాటలు గుర్తొచ్చి అతనికి నమస్కరించి భోజనం పెట్టింది. తర్వాత అతడు దక్షిణ అడిగి తీసుకున్నాడు. తర్వాత పాటిల్ షిరిడీ వచ్చినప్పుడు సాయి ఆ వివరం చెప్పి, నువ్వు పిలవకున్నా భిక్ష దక్షిణ నాకు ముట్టాయి అన్నారు. దీక్షిత్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు. ఒకనాటి సాయంత్రం నేను ఆఫీసు నుండి వస్తుంటే ఒక బిచ్చగాడు నా వద్దకొచ్చి, కొద్ది చిల్లర డబ్బులు ఇస్తావా అని అడిగాడు. ఎందుకో అతని పట్ల పవిత్ర భావం కలిగి చిల్లర డబ్బులిచ్చాను. అతడు వెంటనే మరెవ్వరినీ ఏమీ అడగకుండా వేగంగా వెళ్ళిపోయాడు. నాటి సాయంత్రం నేను షిరిడీ చేరగానే సాయి నవ్వుతూ, నీవిచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అన్నారు.